జీవన్ రెడ్డి అడుగులు ఎటువైపు పడనున్నాయి? 40 ఏళ్లుగా కాంగ్రెస్తో ఉన్న బంధాన్ని వదిలేసి ఆయన ఏ పార్టీతో చేయకలపనున్నారు? 3 రంగుల కండువాను వదిలేసి ఏ పార్టీ కండువా కప్పుకోనున్నారు? కాంగ్రెస్ను వీడటం ఖాయమే, కానీ ఏ పార్టీలో చేరుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి కరీంనగర్లోని సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి కాసేపట్లో తన కార్యాచరణ ప్రకటించనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఓడిపోవటం, అక్కడి నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్తో దోస్తీ చేయడంతో జీవన్ రెడ్డిలో అసంతృప్తి మొదలైంది. తన వర్గానికి అడుగడుగున అన్యాయం జరుగుతోందని అప్పటి నుంచి తన ఆవేదనను బహిరంగంగానే వెలిబుచ్చుతున్నారు జీవన్ రెడ్డి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ సంజయ్ వర్గానికి టికెట్లు ఎక్కువగా ఇచ్చారంటూ సొంత పార్టీపై విరుచుకుపడ్డారు. గాంధీ భవన్కు వేరే పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ఎలా పిలిచారంటూ మండిపడ్డారు. ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ విషయంలోనూ తన వర్గానికి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి పార్టీలో ఉండాలా లేదా అని ఆలోచిస్తున్నట్లు పలుమార్లు ప్రకటించారు. ఈ సమయంలో ఏఐసీసీ నేతలు, జిల్లా నాయకులు, ఇప్పుడు పీసీసీ చీఫ్ ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇవాళ కాంగ్రెస్కు రాజీనామా చేసి తన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. అయితే ఆయన బీఆర్ఎస్ వైపు వెళతారా, బీజేపీ పార్టీలో చేరుతారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఇవాళ జీవన్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తి కలిగిస్తోంది. ఏ పార్టీలో చేరుతారు అన్న ఊహాగానాలు ఏ విధంగా వినిపిస్తున్నాయి? ఎస్ హరీష, ఈరోజు 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగినటువంటి జీవన్ రెడ్డి ఈరోజు పార్టీ వీరబోతున్నారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తన భవిష్యత్ కార్యాచరణను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించేందుకు జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈరోజు తన అనుచరగణంతో జగిత్యాలలోని ఒక ఫంక్షన్ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి కాంగ్రెస్ కండువా వేసుకొని కాంగ్రెస్ వాదిగానే జీవన్ రెడ్డి అక్కడికి వస్తానని చెప్పడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఆ కండువా తీసేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి జీవన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి జగిత్యాల్లో ఎటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఒక చర్చ మాత్రం జోరందుకుంది. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపైన నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలను తప్పు పడుతూనే ఉన్నారు. చాలా బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరిగింది. ప్రధానంగా జగిత్యాల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా జీవన్ రెడ్డి ప్రస్తుతం పార్టీ మార్చడానికి ఒక కారణంగానే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు కాంగ్రెస్ పార్టీలో ప్రయారిటీ ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి తనకు ప్రయారిటీ తగ్గించడాన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. ఈ అంశంపైనే చాలా సందర్భాల్లో నేరుగానే ప్రస్తావించడం జరిగింది. అయితే జీవన్ రెడ్డి నిరసన గలాన్ని కావచ్చు, తనకు పార్టీలో తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అంశాన్ని కావచ్చు, ఇవన్నీ కూడా చాలాసార్లు ప్రస్తావించిన నేపథ్యంలో ఇటు అధిష్టానం కూడా చాలా సందర్భాల్లో పట్టించుకున్నట్లే ఉండిపోయింది. జీవన్ రెడ్డి ఆ పార్టీ మారడం ఇక ఖాయం, పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇతర పార్టీలోకి వెళ్ళడం తథ్యమని తెలిసిన సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అతన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం కూడా చేసింది. మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యంతో పాటు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వీరంతా కూడా జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ఒక కంటి తుడుపు చర్యగానే జీవన్ రెడ్డి చెప్పుకొని రావడం జరుగుతుంది. ఇంతకాలం తనను పట్టించుకోలేదు, ఇప్పుడు పార్టీ మారుతున్నాను, పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంలో మాత్రం ఇటు అధిష్టానం స్పందించడం ఇది సరైన విధానం కాదు. ఇప్పటికే చాలా సందర్భాల్లో తనతో మాట్లాడడం ఉండేది, కానీ కేవలం పార్టీ మారే సందర్భంలో, రాజీనామా చేసే సందర్భంలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇదంతా ఒక కంటి తుడుపు చర్యగానే జీవన్ రెడ్డి చెప్తున్నారు. ఇక జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నదని మాత్రం చాలా ఆసక్తిగా మారినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి పార్టీ మారే అంశంలో చాలా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు రాజీనామా చేసే అంశాన్ని కూడా అదే రకంగా కొనసాగించడం జరిగింది. దాదాపు 20 నెలలుగా తను రాజీనామా చేసేయడానికి సిద్ధంగా ఉండి దాదాపు 20 నెలల తర్వాత ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక పార్టీ మారే అంశంలో కూడా జీవన్ రెడ్డి చాలా సస్పెన్స్ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వచ్చింది. కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి తమ పార్టీలోకి రావాలని చెప్పి ఆహ్వానించిన నేపథ్యంలో ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీరంతా కూడా ఇప్పటికే జీవన్ రెడ్డితో ఫోన్లో
ఫోన్లో మాట్లాడినట్టుగా సమాచారం అందుతుంది. ఒకవేళ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి చేరే అవకాశమే ఎక్కువ ఉన్నట్లుగా జీవన్ రెడ్డి అనుచరులు చెప్తున్నారు. జీవన్ రెడ్డి పరోక్షం కూడా అదే ఇండికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్తో తన ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక జీవన్ రెడ్డి ఒకవేళ బీఆర్ఎస్కి వెళ్తేనే మంచిదనేది మాత్రం ఆయన అనుచరులో వినిపిస్తున్నటువంటి మాటగా తెలుస్తుంది. ఇక బీజేపీ నుంచి కూడా ఆహ్వానం వచ్చినట్టుగా తెలుస్తుంది. నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ఇప్పటికే జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకునే అంశం పైన ఆ రాష్ట్ర నాయకత్వంతో చర్చిస్తున్నారు. ఇటు జీవన్ రెడ్డి తమ పార్టీలోకి తీసుకుంటే ఇటు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కొంత ఒక బలమైన నేత దొరికినట్లు అవుతుందని చెప్పి అరవింద్ భావించి ఇటు అరవింద్ కూడా జీవన్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించేటువంటి ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయి. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఈ రెండు పార్టీలో ఏ పార్టీలో అడుగు పెడతారని మాత్రం కొంత ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు జీవన్ రెడ్డి కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్తారా బీజేపీలోకి వెళ్తారా అనేది మాత్రం ప్రకటించే అవకాశం ఉంది. ప్రకటన కూడా కొన్ని రోజులు పట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డి హడావిడిగా ఈ ప్రకటన చేసే అవకాశం మాత్రం కనిపించలేదు. కాబట్టి జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరుతానే సస్పెన్స్ మాత్రం కొన్ని రోజులు కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఈ రోజు జీవన్ రెడ్డి మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల మధ్యలో రాజీనామా చేస్తారు. ఆ తర్వాత 12 గంటలకు ఆ రాజీనామా కారణాలు తను ఇంతకాలం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న అంశాన్ని కూడా జీవన్ రెడ్డి ప్రస్తావిస్తారు. హర్ష, థ్యాంక్ యూ సతీష్.